కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికన ఈ వారం నవల అడవి బాపిరాజు గారి నారాయణరావు. నవలా హృదయం పరిచయానికి ముందుగా అడవి బాపిరాజు గారి గురించి క్లుప్తంగా వివరాలు. అడవి బాపిరాజు 8 అక్టోబర్ 1895 జన్మించారు. న్యాయవాదిగా కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశారు. మీజాన్ పత్రికకు సంపాదకులు. కవి, పండితుడు, చిత్రకారుడు, స్వాతంత్ర యోధుడు, సినీ దర్శకులు. నవలల పోటీలో విశ్వనాథ సత్యనారాయణ గారి సహవిజేత. 22 సెప్టెంబర్ 1952 మరణించారు. ఇక నవలా హృదయం నవల నారాయణరావు, రచయిత అడవి బాపిరాజు. పరిచయం చేసిన వారు శ్రీ వి రాజా రామ్మోహన్ రావు. జీవితంలోని వివిధ విషయాల మీద విపులమైన వివరణ, విశ్లేషణ, సమాచారం కూర్చటం వల్ల నవల ప్రౌఢంగా తయారవుతుందని అడవి బాపిరాజు గారికి బాగా తెలుసు. ఆయన నవల నారాయణరావు దీనికో గట్టి ఉదాహరణ. దీన్ని బాపిరాజు గారు 1934లో రాశారు. అప్పటికి సమాచారం అందరికీ అంత తేలిగ్గా అందుబాటులో ఉండేది కాదు. ఎంతో కృషి ఉంటేనే కానీ ఒక విషయం మీద సమాచారం సేకరించడం సాధ్యపడేది కాదు. ఏదైనా విషయం మీద ఎవరికైనా కొంచెం ఎక్కువ పరిజ్ఞానం ఉంటే ఆ వ్యక్తిని తెలివైనవాడుగా, విజ్ఞానిగా పరిగణించేవారు. అడవి బాపిరాజు గారు రచయిత, కవి, నవలాకారుడు, చిత్రకారుడు, శిల్పకళ తెలిసినవాడు. కథారచయిత, పత్రికా సంపాదకుడు, ఉపాధ్యాయుడు, స్వాతంత్రోద్యమకారుడు, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి, విజ్ఞాన ఖని. పాశ్చాత్య సాహిత్యాన్ని, ఎందరో తత్వవేత్తల రచనల్ని లోతుగా అధ్యయనం చేసినవాడు. వ్యక్తిగా జ్ఞానపిపాసి. విజ్ఞాన వితరణ ఆయన ప్రవృత్తి. అందుకే ఆయన రచనల నిండా అనేక రకాల విజ్ఞానం నిండి ఉండేది. ఆ తరం పాఠకులు, ముఖ్యంగా విజ్ఞానాసక్తి కలవారు ఆయన రచనలని విపరీతంగా చదివి నెత్తిన పెట్టుకున్నారు. 1934లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన పోటీలో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు, చలం గారి మైదానం, బాపిరాజు గారి నారాయణరావు పోటీ పడ్డాయి. అప్పటి సాంఘికాచారాలని తీవ్రంగా నిరసించిన మైదానం తీవ్రతకి తట్టుకోలేకపోయారు. బహుమతిని విశ్వనాథ వారికి, బాపిరాజు గారికి చెరిసగం పంచారు. ఆ రకంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు బహుమతి పొందింది. 1000 పడగలు సహపంక్తిన నిలిచింది. అంతటి స్థాయికి చేరిన నారాయణరావు నవలలో ఏముంది అని ప్రశ్నిస్తే దానికి బదులుగా ఏది లేదు అన్న ప్రశ్నే జవాబు. సంగీతం, భారత, పాశ్చాత్య సాహిత్యాలు, చిత్రకళ, శిల్పం, ఎందరో తత్వవేత్తల రచనాసారం, సైన్సు, వేదాంతం మీద విపుల విశ్లేషణలు, వివిధ మతాల పుట్టుపూర్వోత్తరాలు, ఆనాటి ఆంగ్లేయుల పాలన, స్వాతంత్ర ఉద్యమం, బ్రహ్మ సమాజం, ఫ్రీ లవ్ సొసైటీ భావనలు, పాశ్చాత్య శాస్త్రకారులు ఐన్స్టీన్, ఎడింగ్టన్ లాంటి వారి పరిశోధనలని మన పూర్వీకుల యోగ సాధన ఫలితాలతో తులనాత్మక పరిశీలన, అమెరికా, రంగూన్, జపాన్ మొదలైన ఎన్నో దేశాల ఆచార వ్యవహారాల సాంఘిక స్థితిగతుల చర్చ, ఎందరో విదేశీయుల కుటుంబ సహిత వంశపారంపర్య వివరణలు, అనేక దేశ విదేశీ సంగీత వాయిద్యాల పుట్టుపూర్వోత్తరాలు, వాటి ప్రశస్తి, వైద్యంలో అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతిలలో లోతుపాతులు, దక్షిణ హిందూ దేశమే గాక ఉత్తర హిందూ దేశ యాత్ర పేరున పలు ప్రదేశాల సంఘటనల వివరాలు,
కపిల మహర్షి బోధనలు, ఉపనిషత్తుల అన్వయం, శ్రీకృష్ణ తత్వం, మలయాళ ప్రాంతంలోని నంబూద్రీల చరిత్ర, ఆనందం ఎన్ని రకాలు తెలిపే లోతైన మానసిక విశ్లేషణ, కళలు ఇచ్చే అలౌకిక ఆనందం, రష్యా దేశపు రాజకీయ మార్పులు, కాళిదాసు, షేక్స్పియర్ రచనల తులనాత్మక పరిశీలన, స్వతంత్ర ప్రేమ సంఘం రీతి రివాజులు, ప్రేమ కామ భావనల వ్యత్యాసం, సామీప్యం, ఇలా ఈ వరుసకి అంతులేనట్టు ఎన్నెన్నో విషయ చర్చలు నారాయణరావు నవలలో ఉన్నాయి. ఇదొక సమాచార గ్రంథం. అటువంటి నవలలోని కథ విషయానికొస్తే ప్రధానంగా అది నారాయణరావు శారదల కథ. అచ్చులో 428 పేజీల ఈ నవలలో వారి కథ అంత పెద్దది అనిపించదు. ఎన్నెన్నో ఉపపాత్రలున్నాయి. వాటికి వేరువేరు కథలున్నాయి. ఆ కథల్లో చాలా వరకు ప్రధానమైన నారాయణరావు శారదల జమిలి కథ నడకకు అంతగా సహాయపడినవి కావు. ఏ కథకు ఆ కథలాగే ఉంటుంది. రచన శైలి గ్రాంధిక వాసనతో సాగింది. సుబ్బారాయుడు జానకమ్మల రెండో కొడుకు నారాయణరావు. వారిది కోనసీమలోని కొత్తపేట. నారాయణరావు అన్నగారు, మరో 4 ఆడపిల్లలు వారి సంతానం. ఆడపిల్లలందరి పెళ్ళిళ్ళు అయి కాపురాలు చేసుకుంటున్నారు. సుబ్బారాయుడు గారికి 320 ఎకరాల మాగాణి ఉంది. తోటలు 30 ఎకరాల పైనే. వడ్డీ వ్యాపారంలో 1,60,000 వరకు తిరుగుతున్నాయి. బ్యాంకులో షేర్లతో పాటు 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. ఎంత లేదన్నా 20,000 వరకు నికరాదాయం. నారాయణరావు ఎప్పుడూ ఏ పరీక్ష తప్పలేదు. ప్రతి తరగతిలోనూ మొదటివాడే. ఇంటర్లో బంగారు పతకాలు సంపాదించాడు. మహాత్ముడి సహాయ నిరాకరణం వచ్చింది. దేశం కోసం ఉద్యమించి జైలుకెళ్ళి 6 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత బీఎస్సీ ఆనర్స్ చదివాడు. మద్రాసులో లా 2వ సంవత్సరం చదువుతున్నాడు. సెలవులకి స్నేహితులతో కలిసి స్వగ్రామం మద్రాసు హౌరా మెయిల్లో వస్తున్నాడు. మెయిల్ బెజవాడ స్టేషన్ చేరింది. గవర్నర్ గారు ప్రయాణిస్తున్న రైలు అప్పుడే వస్తోంది. అది వెళ్లే వరకు మెయిల్ కదలడానికి సమయం ఉంది. నారాయణరావు పుస్తకాల కోసం హిగిన్ బాతమ్స్ పుస్తకాల షాపుకి వెళ్ళాడు. అక్కడ నారాయణరావుని బాపిరాజు గారు ఇలా వర్ణించారు. నారాయణరావు అజానుబాహుడు, 5 అడుగుల 11 అంగుళముల పొడవువాడు, బలసంపదకు నిలవైనవాడు, ఉజ్వల శ్యామలుడు, చిన్నవై తీక్షణమైన లోచనములు, తీరై సమమై కొంచెం పొడవైన ముక్కు, దూరస్థములకు ఆ కన్నుల మధ్య ప్రవహించి ధనస్సు వలె తిరిగిపోయిన పైపెదవికి నతి దూరమున నాగింది. నారాయణరావు కుడిచేతి చూపుడు వేలితో అడుగు పెదవిని నొక్కుకొనుచు బొమ్మలు ముడిచి విశాల ఫాలము, వీచికలు నిండిన పాలసముద్రమట్టమై పోవా పరధ్యానంలో మునిగిపోయినాడు. ఒక వర్ణచిత్రం లాంటి వర్ణన. ఇటువంటి నారాయణరావుని విశ్వలాపురం జమీందారు గారు, రాజధాని శాసనసభలో మెంబరైన తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాదరావు గారు చూశారు. వివాహితుడు కాకపోతే నారాయణరావే తన రెండో కుమార్తె శారదకి తగిన వరుడని తొలిచూపులోనే అనుకున్నారు. తనంత తాను నారాయణరావుతో మాట కలిపి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. అదే మెయిల్లో ప్రయాణిస్తున్న ఆయన నారాయణరావుతో ప్రయాణిస్తున్న అతని బావమరిది లక్ష్మీపతిని తన కూడా ఫస్ట్ క్లాస్లోకి ఎక్కించుకుని తదితర కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. నారాయణరావు స్వగ్రామం వెళ్లేలోపే జమీందారు గారు రాజమండ్రిలోనే అతన్ని మిత్రబృందంతో సహా ఆపేసి కూతురు శారదని తమింట్లోనే చూపించి పెళ్లి చూపులు పూర్తి చేశారు. ఆ తర్వాత సుబ్బారాయుడు గారి దగ్గరికి పెద్ద మనుషులను పంపి వివాహ ఉద్దేశం తెలియజేశారు. సంప్రదింపులు, తాంబూలాలు అయ్యాయి. వివాహం కూడా బ్రహ్మాండంగా జరిగింది. నారాయణరావు శారద దంపతులు అయ్యారు. ఈ వివాహం ఇష్టపడని వ్యక్తులు 3 జమీందారు గారి భార్య వరద కామేశ్వరి,
ఆయన అక్కగారు వర్ధనమ్మ, వరద కామేశ్వరి గారి మేనల్లుడు జగన్మోహనరావు. నారాయణరావు జమీందారీ వంశానికి చెందినవాడు కాదని, పల్లెటూరు మొరటు సంబంధమని వరద కామేశ్వరి గారికి చులకన. అదీగాక తన మేనల్లుడు నారికేళి వలస జమీందారు జగన్మోహన్ రావుకిచ్చి శారదని చేయాలని ఆవిడ కోరిక. అది నెరవేరలేదు. ఈ ముగ్గురు తరచుగా నారాయణరావు గురించి, అతని వంశం, కుటుంబం గురించి తేలిగ్గా మాట్లాడుతుండటం చులకన చేయడంతో శారద పసి మనసులోనూ ఒక రకం అయిష్టత నారాయణరావు మీద చోటు చేసుకుంది. దీనివల్ల శారద నారాయణరావుకి దూరం అవుతూ వచ్చింది. అతను ఎంత ప్రేమ చూపించినా, సౌజన్యం కనపరిచినా శారదలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా జగన్మోహన్ రావు ఆమెతో బాగా చనువుగా ఉంటూ ఆమె భర్త నారాయణరావు మోటువాడని, పందని, రాక్షసుడని చెప్తూ శారద అయిష్టతని, భయాన్ని మరింత పెంచాడు. మగవాని పట్ల ప్రేమ లేనిదే ఆడది అతని దగ్గరకు వెళ్ళకూడదని ఆమె మనసులో గట్టిగా నాటుకునేలా చెప్పాడు. నారాయణరావు బిఎల్ ప్రథముడిగా నెగ్గి అప్రెంటిస్షిప్ కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. శారద పెద్దదయింది. ఆ వేసవిలో ఇరువురికి పునఃసంధానం చేశారు. నారాయణరావు పట్ల విముఖత పేరుకుపోయిన శారద కార్యనాడు నానా గొడవ చేసింది. రాత్రి చాలా గడిచినా గదిలోకి వెళ్ళలేదు. వెళ్ళాక కూడా భర్తని దగ్గరికి రానివ్వలేదు. నారాయణరావు ఎన్నో రకాలుగా అడిగాడు. ఎంతగానో నచ్చజెప్పాడు. శారదలో మార్పు లేదు. రెండో రోజు రాత్రి అంతే. నారాయణరావు ఏమిటది అని బతిమాలగా, నాకు ప్రేమ లేదు అని తెగేసి చెప్పింది. నారాయణరావు మనసు చెదిరింది. ఇంక శారద దరిచేరడం భావ్యం కాదనుకున్నాడు. దూరంగానే ఉండిపోయాడు. భయపడిపోయిన శారదకి భర్త ఈ రకంగా దూరంగా ఉండటం ఉపశమనంగా ఉంది. వాళ్ళిద్దరి సంసారం ఆ రకంగానే సాగుతూ వచ్చింది. మార్పు కోసం, అనుభవం కోసం నారాయణరావు తన స్నేహితుడితో కలిసి ఉత్తర భారతదేశ యాత్ర చేసి వచ్చాడు. తన సంసార జీవితం బావుండలేదని విచారపడి తన కర్తవ్యం, ఆదర్శాలు వేటిని విస్మరించలేదు. పరులకి సాయం చేయడం, తన వారికి అండగా ఉండటం, సంఘసేవ, ధైర్యసాహసాలతో ఎందరినో ప్రమాదాల బారి నుంచి కాపాడటం, ఇలా సద్గుణరాశిగా వెలిగిపోతూ వస్తున్నాడు. అతని లలిత కళోపాసన, లలిత వర్తన అందరికీ ప్రీతిపాత్రమైంది. అడవి బాపిరాజు గారి అభిరుచులకి ప్రతిరూపం లాంటివాడు నారాయణరావు. అతనంటే అందరికీ ఇష్టమే. ఈ వార్తలు కొన్ని శారద చెవిని కూడా పడ్డాయి. నిజంగా తన భర్త అలాంటి ఉత్తముడా అన్న ఊహ కూడా వచ్చింది. కానీ బావ జగన్మోహన్ రావు దుర్బోధలు ఆమె ఆ అభిప్రాయాన్ని గట్టిపడనీయలేదు. నారాయణరావు మద్రాసులో మకాం పెట్టి ప్రాక్టీస్ ఆరంభించాడు. మంచి లాయరుగా పేరొచ్చింది. సంపాదనకి లోటు లేదు. శారదని కాపురానికి పంపించారు. భర్తకి చేరువగా ఉండటం వల్ల అతని సుగుణాలు మరింతగా తెలిసొచ్చాయి. నారాయణరావుకి ఉన్న ఉన్నత పరిచయాలు, సకల కళలో అతని అభినివేశం ఆమెని మురిపించాయి. ధీరోదాత్తుడు భర్త, సుందరుడు, లలిత కళా విద్వన్మణి, సరళ హృదయుడు అని అర్థం చేసుకుంది. స్నేహితుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా నారాయణరావు సాయం చేయడం, దుర్భరంగా నరకప్రాయంగా ఉన్న అక్కల కాపురం చేయడం, కొత్తపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలకు తెగించి పెదకాపు గారి ఆస్తి కాపాడటం, ఇవన్నీ కూడా శారద మనసు మారటానికి సాయపడ్డాయి. చివరికి తనని తాను మనస్ఫూర్తిగా భర్తకి అర్పించుకుంది. ఆ రకంగా నారాయణరావు శారదల కాపురం కుదుటపడి సంతోషమయమైంది. శారదకి నారాయణరావు పట్ల సద్భావన లేక వారి కాపురం పొసగకపోవటం, ఆమె నిజం గ్రహించాక వారి సంసారం కుదుటపడటం ఈ నవలలో ప్రధాన కథ. కానీ అనేక ఉపపాత్రలున్నాయి. రాజేశ్వరరావు, పుష్పశీల లేచిపోవటం,
వారి స్వేచ్ఛా ప్రణయ సిద్ధాంతాలు ఓ కథ, రామచంద్రరావు విదేశీయానం మరో కథ, అలాగే రాజారావు, జగన్మోహన్ రావు, శ్యాంసుందరీదేవి, పరమేశ్వర శాస్త్రి, ఇలా మరెన్నో కథలు. అవన్నీ ఎన్నో రకాల సంఘటనల్ని, వివరాలని, అనుభవాల్ని వివరిస్తాయి. అవేవి ప్రధాన కథతో పూర్తిగా కలవకపోయినా 1920-30 దశకాల నాటి జీవితపు బహుపార్శ్వాలను కళ్లకు కట్టించింది. కళలు, మతం, నైతికత, సాంఘిక మార్పులు, తాత్విక భేదాలు, రాజకీయ ప్రాబల్యం, ఆర్థిక వ్యత్యాసాలు, జీవితంలో పలు రకాల కష్టసుఖాలు, నగర, పట్టణ, గ్రామీణ జీవితాల స్వరూపం, వ్యవసాయం, ఇతర వృత్తుల తీరుతెన్నులు, కులభేదాలు, ఇలా ఈ నవలలో లేని విషయం ఏదీ లేదనిపిస్తుంది. ఇంతటి వైవిధ్య సమాచారం పాఠకుల్ని అమితంగా విస్మయపరిచింది, అబ్బురపరిచింది. ఇదో కొత్త రకం భోజనంలా వారిని ఆకర్షించింది. ఇంతటి ఈ రచనా ప్రణాళిక వెనుక అడవి బాపురాజు గారికి ఓ గట్టి ధ్యేయం కూడా ఉంది. అది సంప్రదాయ సంరక్షణ. వీలున్న చోటల్లా దాని విలువ గురించి నవలంతా చెప్తూ వచ్చారు. ఫ్రీ లవ్ సొసైటీ అని బరితెగించిన పుష్పశీల కూడా చివరికి వివాహం చేసుకుని సంప్రదాయం వైపు మొగ్గటం దీనికి ఉదాహరణ. ఈ సంప్రదాయ పరిరక్షణ పాఠకులకి నచ్చింది. ఎన్నో రకాలుగా రచనాబలం ఉన్న ఈ నవలలో స్వల్పలోపాలు లేకపోలేదు. నారాయణరావు పాత్రతో సహా చాలా పాత్రలు రచయిత ఆలోచన నుంచి పుట్టి అలాగే ప్రవర్తిస్తున్నట్టు ఉంటాయి. అంతే తప్ప నిజ జీవితంలోని వ్యక్తుల్లా ఉండవు. ఎంత వైవిధ్య విషయ వివరణ ఉందో కొన్ని చోట్ల అది నిడివిలో పెద్దదై ఆ వస్తువు పట్ల అంతగా ఆసక్తి లేని వారి పఠనాసక్తిని తగ్గించేలా ఉంది. నవలలో కథకి గొలుసు లాంటి ఓ కథాక్రమం లేదు. ఒక్కో పాత్రకి ఒక్కో ప్రకరణం, ఓ పాత్ర తర్వాత సంబంధం లేకుండా మరో పాత్ర కథ, వేటికవే విడికథలు, షాంపెయిన్లో సోడా కలపటం లాంటివి వర్ణనలలో ఉన్నాయి. ఇవన్నీ చిన్న విషయాలు. తప్పుని కనుగొనుటకు ముఖ్య సూత్రం మనం హింసనాచరించుచున్నామా అని నిర్ణయించుకుంటయే లాంటి గొప్ప గొప్ప సత్యాలు ఉన్నాయి. ఏది ఏమైనా నారాయణరావు విస్తృతమైన నవల. ఆనాటి జీవితంలోని పలు విషయాల్ని చూపించిన దర్పణం. మంచి జీవితానికి మంచి విలువలు అత్యంత ప్రధానమని చెప్పిన నవల. సాహిత్యం తదితర లలిత కళలతో కలిస్తే జీవితాన్ని మరింత గాఢంగా, కళాత్మకంగా సాదృశ్యం చేస్తుందన్నది అడవి బాపురాజు గారి దృష్టికోణం. అందుకే ఈ నవలలో అన్ని కళలు కనిపిస్తాయి. అదీగాక బాపిరాజు గారు లాయర్, రచయిత, కవి, చిత్రకారుడు, సంగీతజ్ఞుడు, గాయకుడు, చిత్రకారుడు, సినీ కళాదర్శకుడు, సంపాదకుడు, ఉపాధ్యాయుడు. ఇంతటి కలయిక ఒకే వ్యక్తిలో అపురూపం. ఈ అపురూప కలయిక వైవిధ్య సృజనే నారాయణరావు నవల. అంతటి విస్తృతమైన నవలా సృజన ఎంతమాత్రం తేలికైన విషయం కాదు. అందుకే ఇంతకాలం చిరంజీవిగా ఉంది. అదండి ఈనాటి నవలా హృదయం. అడవి బాపిరాజు గారి నారాయణరావు. పరిచయకర్త శ్రీ వి రాజా రామ్మోహన్ రావు. ఈ శీర్షిక ఫిబ్రవరి 2019లో చతురలో ముద్రించబడిన నవలా హృదయం. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.